ఎమోషన్స్ అనేవి రంగుల కళ్ళద్దాల్లాంటివి. అందులో నుంచి ఎవరిని చూసినా ఆ రంగులోనే కనిపిస్తారు. ఓ రోజు ఓ ఉద్యోగి వేగంగా కారు నడుపుకుంటూ ఇంటికెళ్తున్నారు. అంతకు ముందే బాస్ చేతిలో చెడామడా తిట్లు తిన్నాడు. కాబట్టి ఆ భావోద్వేగ స్థితిలోనే ఉన్నాడు అతను. రోడ్డు పక్కన నించున్న ఓ వ్యక్తి పంది పంది అని అరుస్తున్నాడు. ఆ అపరిచితుడు తనని తిడుతున్నట్టు అనిపించిందా ఉద్యోగికి. అంతే, మొహం ఎర్రబడింది, రక్తపోటు పెరిగింది. ఎవడ్రా పంది, నువ్వు పంది, మీ నాన్న పంది అంటూ తిట్ల దండకం ఎత్తుకున్నాడు. కారు కాస్త ముందుకు కదిలిందో లేదో రోడ్డుకు అడ్డంగా పంది అదిరిపడి ఆఖరి క్షణంలో ఎలాగో బ్రేక్ వేశాడు. క్షణం ఆలస్యమైన గుద్దేసేవాడు. తీవ్ర భావోద్వేగ స్థితిలో మంచి మాట కూడా తిట్టులానే వినిపిస్తుంది. భావోద్వేగాలను కళ్ళజోడులా కాదు, నిలువుటద్దంలా వాడుకోవాలి. అవి మనల్ని మనం అంచనా వేసుకోవడానికి ఉపయోగపడాలి. మనలోని లోపాలని గుర్తించడానికి ఉద్వేగాలు లిట్మస్ కాగితంలా పనికిరావాలి. మనం ఒంటరితనంతో బాధపడుతున్నామంటే మనకు స్నేహితులు లేరని అర్థం. స్నేహితులు లేరంటే అభిమానాన్ని, ఆత్మీయతలను పంచుకోవటంలో మనం వెనకబడి ఉన్నట్టు అర్థం. ఇప్పటికైనా సరిదిద్దుకోవాల్సిన సమయం ఆసన్నమైందని భావం. ఎదుటి వ్యక్తి అన్న మాటకు అదే పనిగా బాధపడుతున్నామంటే మన మీద మనకు విశ్వాసం లేదని తేటతెల్లమైనట్టే. నీ అనుమతి లేకుండా నిన్నెవ్వరూ బాధ పెట్టలేరు అంటాడు మహాత్ముడు.